హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ తిమ్మాపూర్ అనేది మనకు మానకొండూరుకు దగ్గరగా ఉంటుంది, అలాగే కరీంనగర్ 10 కిలోమీటర్ల నుంచి దూరంగా ఉంటుంది. ఇది అనేది మానకొండూరు నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 1 ఎకరంలో నర్సరీ నిర్వహిస్తున్న, ఇక్కడ చూసినట్టయితే దాదాపు అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు 9 నుంచి 11 రకాల దాకా మొక్కలు పెంచుతున్నారు సంకేత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈ నర్సరీ పేరు వచ్చేసి జై కిసాన్ అండి. ఇక్కడ మనకు ఈ ఏరియాలో దాదాపు మంచి క్వాలిటీ ప్లాంట్స్ కానివ్వండి, క్వాలిటీ సీడింగ్ వాడి మనకు చాలా వరకు మంచి మొక్కలు అందించి ఈ నర్సరీ అనేది నడుపుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గరనైతే మనకు టమాటా, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవరు, బంతి, వంకాయ. ఈ వంకాయలో 2-3 రకాలు ఉంటాయండి. అంకుర్ కీర్తి, విఎన్ఆర్ అంటే కంపెనీ బట్టి. మళ్ళీ అలాగే ఇలా పొప్పాయ, మన మునగ. ఇక్కడ సంబంధించిన 9 నుంచి 11 రకాల దాకా మొత్తం అక్కడికి చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ బెడ్లు అనేది ఏర్పరచుకొని ఈ నర్సరీలో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మనకు ఈ మిర్చిలా కూడా చాలా వరకు 2-3 కంపెనీలు ఉంటాయండి. విఎన్ఆర్, యూఎస్ ఇట్లా సంబంధించిన వరకు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఫామ్ చేస్తారంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మిర్చి వెరైటీ అండి. ఇది మిర్చి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మిర్చి అనేది మనకు ఒక ట్రేలో మనకు దాదాపు 98 మొక్కల దాకా, అంటే ఒక 98 సీడ్స్ వేసుకుంటే 98 మొక్కలు అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో వాడేది అనేది కోకో ఫీడ్ అండి. ఈ ఫీడ్ బ్లాక్ కలర్గా ఉంటుంది. ఇది మనం దాదాపు ప్రతిసారి బెంగళూరు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారట. అంటే ఇలాంటి కోకో ఫీడ్లో వాడి అందులో ఒక సీడ్ వేసి మనకు కంప్లీట్గా సీడ్ వేసిన తర్వాత మనకు 10 నుంచి 12 డేస్ వరకు మనకు చాలా వరకు సీడింగ్ అనేది ఫార్మింగ్ అయ్యి మనకు మొలకలెక్క బయటకు వస్తుంది. అలాగే ఇంత క్రాప్ కావాలంటే మళ్ళీ మనకు ఒక 15 డేస్ దాకా పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ట్రే వచ్చేసి, ఈ మిర్చి ట్రే వచ్చేసి ఇది ఒకటి 100 నుంచి 120 దాకా సేల్ చేస్తారని చెప్తున్నారు. ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మిర్చి అండి. అలాగే ఈ టమాటా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టమాటా కూడా కంప్లీట్గా అలాగే 98 మొక్కల దాకా ఒక ట్రేలో పెంచుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్టయితే ఈ ట్రే వచ్చేసి మనకు టమాటా కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ట్రే వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ నుంచి ఇక్కడ దాకా టమాటాలు ఒక 7-8 రకాల వెరైటీలు ఉన్నాయి, మిర్చిలో 7-8 రకాల వెరైటీలు ఉన్నాయి. అది క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇక సంబంధించిన అన్ని దానిలో చాలా వరకు వెరైటీలు ఉన్నాయి. ఎవరైతే మన కరీంనగర్ సమీపంలో ఉన్నవారు మనకు మంచి సీడింగ్, మనం ఎప్పుడైనా పంట కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఫస్ట్ తీసుకోవాల్సింది మన సీడింగ్ అండి. సీడింగ్ ఉన్న ప్లాంట్ మనం కరెక్ట్గా ఎంచుకున్నట్టయితే మనకి ఈల్డింగ్ అనేది లాస్ట్ వరకు బాగుంటుంది. ఎందుకంటే దాని స్టెబిలిటీ కానివ్వండి, మొక్క ఒక ఈల్డింగ్ కానివ్వండి, దానికి సంబంధించిన వైరస్ తట్టుకుంటున్న లేదా రెసిస్టివిటీ ఎలా ఉంది, ఆ క్రాప్ మనం స్టార్టింగ్ సీడింగ్ మంచి సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అనుకూలంత దిగుబడి వస్తుంది. చూసుకున్నట్టయితే ఈ ఎకరానికి సంబంధించిన వరకు మనకు కనీలు అనేది దాదాపు 9 ఫీట్ల డిస్టెన్స్ తీసుకొని మళ్ళీ అటో 9 ఫీట్ల డిస్టెన్స్ తీసుకొని షెడ్ లాగా వేసుకున్నారు. అలాగే దీనికి మన వైర్ అనేది అల్లుకొని దీని మీద గ్రీన్ మ్యాట్ అనేది వేసుకున్నారండి. ఎందుకంటే ఈ చిన్న మొక్కలు కాబట్టి వైరస్ అనేది త్వరగా అటాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇలాంటి గ్రీన్ మ్యాట్ వేసుకోవడం వల్ల మనకు ఎండ రెసిస్టివిటీ అనేది దీనికి తక్కువ పడి మనకు వైరస్ అనేది ఎక్కువ మోతాదులో పడకుండా ఉంటుంది. దీనికి దాదాపు మనం చూసుకున్నట్టయితే అక్కడ దాకా ఇక్కడికి మొత్తం కంప్లీట్గా వేసుకున్నారండి. దీనికి ఛార్జ్ వచ్చేసి దాదాపు 4 నుంచి 5 లక్షల మీదికి ఛార్జ్ అని చెప్తున్నారు. ఇందులో మనం ఎప్పుడన్నా దున్నుకోవాలన్నా ఏం చేయాలన్నా చిన్న టిల్లర్ కానివ్వండి, వీడర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇలా మళ్ళీ ఎలాంటివి యూజ్ చేసుకోరాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అనేది ఇక్కడ బంతి మొక్కలు అనేది పెంచుతున్నారండి ఈ నర్సరీలో. ఈ బంతి మొక్కలు అనేది ఒక ట్రేలో మనకు 98 మొక్కల దాకా పెరుగుతుంది. దీనికి కాస్ట్ వచ్చేసి మనకు ఒక్క మొక్కకు అనేది 4 నుంచి 5 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో మనకు 2 రకాల బంతిలు ఉంటాయండి, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ ఆరిద్రలో ప్రతి ఒక్కరు బంతి మొక్కలు పెట్టుకునే వాళ్ళకు బంతి మొక్కలు కావాలని అంటే మన ఇక్కడ జై కిసాన్ నర్సరీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనం అడ్రస్ వచ్చేసి మన సాక్షి పేపర్ పక్కనే మనకు జై కిసాన్ అని నర్సరీ ఉంటుంది. ఇక్కడ చూసినట్టు మీకు ఎవరికన్నా ఈ బంతి మొక్కలు అనేది కావాలి, లేదు అని అంటే షార్టేజ్ ఉన్నా మీరు ఫోన్ చేసి అనేది అన్నకు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఈ మొక్కలు అనేది మన కోసం అనేది ఆపుతాడు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు మొక్కల గురించి ఏమైనా అవగాహన కావాలన్నా, మీకు మొక్కలు కావాలన్నా
అన్న నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జై కిసాన్ నర్సరీలో మనకు ఈ ములుగా మొక్కలు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి. మొక్క వచ్చేసి మనకు 50 రూపీస్ పడుతుంది. ఇది అనేది హైబ్రిడ్ కంప్లీట్గా. హైబ్రిడ్ అంటే మనకు పెట్టిన ఈ కర్ర మనం నాటుకున్న అప్పటి సంది మన 6 మంత్స్లోనే మనకు ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, పూత కూడా స్టార్ట్ అవుతుంది. మనకు కంప్లీట్గా 6 మంత్స్కి ఒకసారి అనేది మనకు ఈల్డింగ్ అనేది ఉంటుంది. ఇవి ఎవరైనా కావాల్సి అనుకున్న వారు అన్న తిమ్మాపూర్ దగ్గర అంటే మన పక్కకే జై కిసాన్ అనే నర్సరీ ఉంటుందండి. చాలా వరకు అన్న అనేది వచ్చేసి అందరికన్నా ఒక 10 రూపీస్ తక్కువనే అమ్ముతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ వాళ్ళు ఎక్కువనే అమ్ముతున్నారు, కానీ అన్ననైతే ఒక 10 రూపీస్ తక్కువనే అమ్మి మంచి క్వాలిటీ అందిస్తున్నారు. ఇక్కడ సంబంధిత రైతులు అనేది ఇక్కడకి వచ్చి వాళ్ళకి కావాల్సిన మంచి వెరైటీని ఎంచుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.